ఇంటర్ పరీక్షలకు యాళ్ళైంది. ఈ నెల 28 తారీఖు నుండి వచ్చే నెల 19 తారీఖు దాకా పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ శృతి యోజా మేడం చెప్పింది. ఇందుకోసం గట్టిగా ఏర్పాట్లు సుతా చేసిండ్రట. పరీక్షలకు ఒక్క నిమిషం సుతా ఆలస్యం కావద్దట. గట్లయితే అస్సలే పరీక్షలు రాయనియరంట. ఇంకా మేడం ఏమని చెప్పిందో మీరే ఓ పాలి వినుండ్రి. ఇన్ని దేశాల సంది బుక్కులు పక్కకు పెట్టి తిరిగింది సాలిగా. ఇప్పుడైనా జరకంత బుక్కులు పట్టుర్రి. ఎందుకంటే రేపటి సంది 11, 12 తరగతి పరీక్ష షురు అవుతున్నాయి. రేపంటే 28 తారీఖు నుండి మొదలు పెట్టి వచ్చే నెల 19 తారీఖు దాకానట. ఒక్క నిమిషం ఆలస్యమైన సుతా పరీక్ష రాయనికే పర్మిషన్ ఇయ్యారంట. పరీక్ష రాసేటోళ్ళు సుతా అందరూ గంట ముందే పరీక్ష సెంటర్ దగ్గర ఉండాలన్నట. ఒక పద్ధతి ప్రకారం ఒక గైడ్ లైన్ ప్రకారం కండక్ట్ చేయాలి కదా. 9-1 అంటే 9-2, 9-5 అంటారు. సో 9-1 రాగలుగుతున్నారంటే there will not be any issue. డోంట్ అంటే ముందుగా ఇష్యూ అవుతుంది అదే చెప్పకూడదు. బికాస్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇష్యూ ఎక్కడ రాదు. అవన్నీ అరేంజ్మెంట్స్ కీపింగ్ స్టూడెంట్స్ ఇన్ వ్యూ చేస్తున్నాం కదా. సో ముందుగా జరుగుతుంది, వస్తుంది, రావచ్చు. డోంట్ అన్నెసెసరీ క్రియేట్ ప్రాబ్లం. ఓకే. ఏడు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఈ ఏడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారట. దీంట్లో 11వ తరగతి పరీక్షలు రాసేటోళ్ల సంఖ్య 4,78,718 మంది ఉన్నారట. 5,20,260 మంది 12వ తరగతి పిల్లగాలట. ఈ ఏడు పరీక్షలు రాస్తున్నారట. ఇంటర్ పరీక్షలకు ఆర్టీసీ సుతా సపరేట్ బస్సులు పెట్టిందట. ఇంటర్ పరీక్షలు రాసేటోళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళా పరీక్షలు మంచిగా రాయురు మరి.